ఎక్కడదుల్లా జూబ్లీ హిల్స్ ల ప్రచారం జోరైనట్టే. కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్న నవీన్ యాదవ్ అన్న కారు గుర్తు మీద సునీత మేడం గల్లీ గల్లీ తిరుగుతాండ్రు. బీజేపీ టికెట్ ఇంకెవరికో ఫైనల్ కాలే గాని రేపో ఎల్లుండో ఆలుసుత దిగుడు ఖాయం. ఎలక్షన్ అవుతుంది హైదరాబాద్ సిటీలాయే. ఆ లెక్క ఏరే ఉంటది. మరి పబ్లిక్ ఏమనుకుంటారు, ఎవరిని గెలిపిస్తారు అనేది మళ్ళోపారి చెప్పుకుందాం గాని ఇప్పుడైతే గీ వార్త చూడుర్రి. ఛాయ్ 5 రూపాయలు, కాఫీ 6 రూపాయలు, నీళ్ళ బాటిల్ 20 రూపాయలు, ఆలు సమోసా 10, నాస్టా 20, వెజ్ మీల్స్ 80, వెజ్ ఫ్రైడ్ రైస్ 90, వెజ్ బిర్యానీ 115, ఎగ్ బిర్యానీ 135, చికెన్ బిర్యానీ 170, మటన్ బిర్యానీ 180. హోటల్లో పెట్టిన డిస్కౌంట్ రేట్లు కాదుల్లో, జూబ్లీ హిల్స్ ఓట్ల ఖర్చుకి ఎన్నికల సంఘం ఫిక్స్ చేసిన రేట్లు. ఇక పూలదండకు 100, ఫోటోగ్రాఫర్ కు రోజుకు 1500, డ్రోన్ కెమెరాకు 5000, క్యాబ్ కు 1400, ఫంక్షన్ హాల్ కు 6000. టిఫిన్ల కాంచి కట్టే బ్యానర్లు, కుర్చీలు, సౌండ్ బాక్స్ల దానిక దేనికి ఎంత పెట్టాలనో క్లియర్ గా చెప్పిండ్రు ఆఫీసర్లు. అంతకంటే ఎక్కువ రాస్తే నడవదిగా. ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తోళ్ళు ఒక్కొక్కరు 40 లక్షలకు మించి ఖర్చు పెట్టొద్దనేది రూలు. మనోళ్ళకినా సరే అంటారు కానీ ఓ పెద్ద మీటింగ్ పెడితే 40 లక్షలు సాలని గిన చాలయి. ఎలక్షన్ అంటే తక్కువ ఖర్చు ఉంటుందా మరి? మీటింగులు, రథాలు, బ్యానర్లు, పొద్దుమాపు భోజనాలు, మైకులు, టెంట్లు, ఎంటొచ్చిన వాళ్ళ మంచి చెడ్డలు, తినబెట్టుడు, తాపిచ్చుడు బొచ్చెడు ఉంటాయి. వచ్చిన వాళ్ళని గాయంతో చూసుకోకుండా ఈ జెండా పడేసి ఆ జెండా పట్టుకుంటారు. మళ్ళా ఓట్ల నాడు నోట్లు పంచుడు అదే రే లెక్క. ఓట్ల రూపాయలు గుమ్మరిస్తే గానీ ప్రచారం జోరుండదు, ప్రచారం పెరుగుతుంది. కాకుంటే గింతే పైకం పెట్టాలనే రూల్ ఉంది కాబట్టి అంతే పెట్టినామని మనోళ్ళు చెప్తారు. సరే అని ఎన్నికల సంఘం అంటది. అల్కగా చెప్పాలంటే జల్లెడతో నీళ్లు తెచ్చినట్టు.